హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే వీకెండ్ కదండి, సాటర్డే ఇంకా బయటికి అట్లా తిరిగి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరాము. కానీ చాలా దూరం అయితే వచ్చేసాము. ప్రస్తుతము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది లాగ్ చివరి వరకు చూస్తూ ఉండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాగ్ అయితే మరి లాగులోకి వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం అయితే ఇది హొస్కోట అనుకుంటాను. ఇక్కడ నుంచి చాలా 1 అవర్ దాకా మేము అట్లానే లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళిపోయాం అనమాట. డ్రైవింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా లాంగ్ అయినప్పటికీ మాకు చాలా అంటే డ్రైవ్ చాలాసేపు చేసామని అనిపించలేదు. ఎందుకంటే అందరం జోక్స్ వేసుకుంటూ ఫ్యామిలీ చాలా సరదాగా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మొత్తానికైతే చాలా దూరము వెళ్ళిన తర్వాత చాలా ఆకలి అయితే అవుతూ ఉంది. సరే, మార్గ మధ్యంలో చక్కగా ఇదిగోండి హోటల్ హలీం మనే వచ్చేసాం. హోటల్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా, చక్కగా మంచిగా చెట్లు, అక్కడ బయట అక్కడ డిజైన్ వేసి అంటే ఒక పల్లెటూరు వాతావరణం లాగా చాలా బాగుంది. కార్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది ఆరామంగా. మరి కార్ పార్క్ చేసేసుకొని లోపలికి వెళ్ళాము. లోపల వెళ్ళగానే చల్లటి నీళ్ళు ఇచ్చారు. తర్వాత మెనూ సెలెక్ట్ చేసేసుకున్నాము. పిల్లలు వాళ్ళు చేశారు, మేము చేసాము. అందరం కలిసి ఒక చక్కని మెనూ అయితే తయారు చేసేసాం అనమాట. బాగా చక్కగా వేడివేడిగా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా రుచిగా ఉన్నది. స్టార్టింగ్లో బాగా వేడివేడిగా సూప్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మసాలా పాపడ్ అయితే చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే వాళ్ళు రోటీస్ అవన్నీ తెచ్చే లోపల మేము ఇది స్నాక్స్ లాగా తెప్పించుకున్నాము. తింటూ ఉండగానే వేడివేడి రోటీస్ ఇవన్నీ కూడా తెచ్చేశారు. రోటీస్లోకి చికెన్ నాటుకోడి గ్రేవీ భలే ఉన్నది, చాలా బాగుంది. మళ్ళీ దానికి కాంబినేషను రాగి ముద్దే. ఆ తర్వాత మళ్ళీ చక్కగా పప్పు తీసుకున్నాం. దాల్ ఇక్కడ చూస్తున్నారు కదండి, దాల్చా అని భలే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆ చపాతీతో అండ్ ఘీ రైస్ కూడా తీసుకున్నారు పిల్లలు. ఘీ రైస్ విత్ దాల్ సూపర్ కాంబినేషను. అన్నిట్లో కూడా సంగట్లో కూడా చాలా బాగుంది. అండ్ చక్కగా పాపడ్ ఇచ్చారు, దాని కాంబినేషను అది కూడా కబాబ్స్, రసం ఒక పక్క వేడివేడిగా తాగుతూ చాలా ఎంజాయ్ అయితే చేసాం ఫుడ్ని. యాక్చువల్లీ హలీం అనే మేమైతే ఫస్ట్ టైము చాలా ఎక్కువగా చాలా రకరకాలుగా వెళ్ళాం, కానీ ఇది మాత్రం ఈ హోటల్కి ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. అందులో రాగి ముద్దే మన సైడ్ అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి రాగి ముద్దలో రైస్ వేస్తారు, కానీ ఇక్కడ కన్నడ వాళ్ళు ఓన్లీ రాగి పిండితోనే చేస్తారు కాబట్టి చాలా చాలా బాగుంది. అది కూడా సాఫ్ట్గా ఉంది. యాక్చువల్లీ గట్టిగా ఉంటుంది అంటారు, కానీ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. ఆ గ్రేవీ కూడా నాటుకోడి పులుసు అని. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి మొత్తానికైతే. లాస్ట్గా ఇంకా చివరిగా నేనైతే సోడాతో చాలా ఎంజాయ్ చేస్తూ ఎండ్ చేసేసాము అనమాట ఫుడ్ని. ఇంకా నెక్స్ట్ బయట కొంచెం ఫోటోషూట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత నేరుగా మళ్ళా మెయిన్ ఎక్కడికి వెళ్ళామంటే చూస్తూ ఉండండి. వచ్చేసాం ఐకియాకి. ఐకియాది వీడియో మేము పెట్టి చాలా దాదాపు 2 years అవుతుంది. మరలా ఈరోజు మళ్ళీ ఐకియాకి వెళ్ళాము. చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి అని చెప్పేసి చాలా చాలా బాగుంది.
ఐకియాకి వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా బెంగళూరులో ఐకియాని మాత్రం ఒకసారి విజిట్ చేయండి. ఆ లోపలైతే చాలా అద్భుతంగా ఉన్నదని చెప్తాను నేనైతే. వెళ్దాం పదండి. ప్రస్తుతము పార్కింగ్ ఏరియా నుంచి ఎంటర్ అవుతున్నాము లోపలికి. ఆ స్టార్టింగ్లోనే చూసారా చక్కగా వెల్కమ్ చెప్తాను అనమాట సీటింగ్. నెక్స్ట్ మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. మా పిల్లలు ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉన్నారనమాట. పార్కింగ్ అయితే చాలా రష్గా ఉందండి. కాకపోతే సాటర్డే కదా, మరి రష్గానే ఉంటుంది. మీరు మాత్రం ఎవరికైనా సరే ఒక చిన్న ఐడియా ఏంటంటే, తెలిసి ఉండొచ్చు కానీ మేమైతే పార్క్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఫోటో అయితే తీసేసుకుంటాము. అది గుర్తుగా ఉంటుందన్నమాట. మీరు ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు తెలియని వారు. ఇక్కడ మా పిల్లలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు వచ్చి. మేము కూడా ఫుడ్ని ఎంజాయ్ చేసాం ఒక కాఫీతో. మరి ఎండ్ చేసుకొని ఇంకా ఇప్పుడు చక్కగా ఎంతో అంటే మేము చూసింది ఒక పావులో పావు అనుకోండి. అంటే ఎంత టైమో పడుతుంది, 2 days కూడా చూడవచ్చు అని అంటుంటారు. అంత పెద్దగా ఉంది బెంగళూరులో ఐకియా. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. పిల్లలకి కానీ చక్కగా ఆట వస్తువులు అని కొన్ని రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి. కాబట్టి నో ప్రాబ్లం. అబ్బా ఐకియానా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అనుకోవద్దు. ఎందుకంటే మేము చాలా వరకు చెక్ చేసాము రేట్లు. యాక్చువల్లీ మేము ఒక బెడ్ కోసం చూసామన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ అని మా బాబు చెప్పాడు. ఆ కాటు ప్లస్ బెడ్ 2 కలిపి ఒక ఐడియా అయితే వచ్చింది. ఇంకా పనిలో పనిగా మేము మొత్తం అంటే మొత్తం కాదులేండి, ఇంత చెప్పాను కదా, కొంచెం చూసేసామన్నమాట. అండ్ ముఖ్యంగా కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు, ఇంట్లో మరి ఫర్నిచరు కోసం వెతికే వాళ్ళకి బెస్ట్ ప్లేసు ఐకియానే. ఎందుకంటే అక్కడ మీకు చక్కగా ఏమేమి మోడల్స్ అండ్ డిజైన్స్, ఇంటీరియర్ మెయిన్ దానికి తగ్గట్టు మీరు ఏమేమి కొనొచ్చు ఇవన్నీ కూడా చాలా ఐడియాలు దొరుకుతాయి. అట్లానే వస్తువులు కూడా మీకు మరి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి యాక్చువల్లీ ఒక బెడ్రూమ్ ఉందనుకోండి, ఆ బెడ్రూమ్లో ఇది బెడ్, దాని పక్కన మళ్ళా ఆ టేబుల్ అండ్ అది ఎట్లాగా డెకరేట్ చేయాలని ముఖ్యంగా ఓన్లీ బెడ్రూమ్లో అని కాదు, కిచెన్ అయితేమి అండ్ లాస్ట్కి బాత్రూమ్ కూడా అనమాట. అన్నీ ఒక్కొక్కటి ఎట్లాగా పెట్టుకోవచ్చు, దానికి తగ్గట్టు ఎట్లాగా మోడల్గా ఇప్పుడు వస్తున్న దానికి తగ్గట్టు మోడర్న్గా చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ వస్తువులు అయితే చాలా చాలా బాగున్నాయి. నేను ఇంత చెప్పాను కదా, పెద్ద రేట్లు ఉన్నవి, చాలా రీజనబుల్ కూడా ఉన్నవి. కాబట్టి ఆరామంగా తీసుకోవచ్చు. మేము ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ నిజంగా చాలా చాలా పెట్టారు కదా నీట్గా, అచ్చా ఈ ఐడియా బాగుంది అని అట్లాగా అనుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ప్రతి ఒక్క చోటకి వెళ్ళినప్పుడు. ఇక్కడ చూసారు కదండి వార్డ్రోబ్స్ అండ్ దాని లోపల బట్టలు ఏ విధంగా సర్దుకోవాలి అనేది కూడా అక్కడ చక్కగా బట్టలు అన్నీ పెట్టి మనకి క్లియర్గా అనమాట చూపిస్తా. అదంతా షెల్ఫ్లు అయితే చాలా బాగుంది అనిపించింది. చిన్న చిన్న షెల్ఫ్స్
అంటే అక్కడ లైటింగ్స్ ఆ రూమ్కి ఏ లైట్ వేస్తే బాగుంటుంది అండ్ వాల్కి ఏ విధమైన కర్టన్లు అయితే వాడచ్చు ఇవి కూడా అనమాట. ప్రతి ఒక్కటి చాలా చక్కగా అక్కడ మనకి చూపిస్తూ ఉంటారనమాట. మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ చాలామంది ఉన్నారు అడగడానికి కూడా. ఇక్కడ నేను చూస్తుంది బాటిల్స్ హ్యాంగింగ్ చేసేది, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. చిన్న చిన్న అయినా కూడా డెకరేటింగ్ సామాన్లు చాలా బాగున్నాయి, అంటే యూస్ఫుల్ కూడా. మెయిన్ ఈ డైనింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో, సెంటర్ ల్యాంప్, అంటే ఆ టేబుల్ మీద ఏమేమి పెట్టుకోవచ్చు అని చెప్పేసి నీట్గా అక్కడ పెట్టడం చూస్తున్నాం మనం. అది చాలా వెయిట్ ఉందన్నమాట, మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఫ్రూట్స్ హ్యాంగింగ్ చూడండి ఎంత బాగా చేశారు, అంటే కిచెన్లో ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చాలా బాగా చూపిస్తూ ఉన్నారు. సింక్ ఇక్కడ నేను చెప్పాను కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేమైతే ప్రతి ఒక్కటి ఇక్కడ చూసారు కదా, దీని మీద బోర్డు మీద మెనూ రాశారు. అంటే మండే ఏంటి, సండే ఏంటి, ట్యూస్డే ఏంటి. అంటే మండే వచ్చేసి చపాతీ కర్రీ లేకపోతే పులిహోర, ట్యూస్డే వెనస్డే రాగి ముద్ద, ఇట్లాగ అన్నీ రాసి పెట్టి ఉన్నాయి అన్నమాట అక్కడ. అది కూడా ఐడియా బాగా నచ్చింది నాకు. కట్టింగ్ బోర్డ్స్ ఈ షెల్ఫ్లో చక్కగా ఇవన్నీ కూడా, అంటే అవి స్టిచ్ చేసి ఉన్నాయన్నమాట. లాగుతారు అని చెప్పేసి అవి అట్లాగా అంటించి పెట్టారు. యాక్చువల్లీ బాగుంది చాలా. ఇక్కడ ల్యాంప్స్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ల్యాంప్స్, మామూలుగా కాదు. ప్రతి ఒక్కటి కూడా స్క్వైర్వి, రౌండ్ షేప్వి. అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి రేట్స్, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్. ఇక్కడికి వచ్చేసరికి బెడ్రూమ్ థీమ్ అనమాట. దీంట్లో చూడండి టేబుల్, దాని మీద మళ్ళా ఒక ఫ్లవర్ వాజ్ అండ్ ల్యాంపు, సైడ్ టేబుల్ అనమాట. యాక్చువల్లీ ఆ పైన మళ్ళీ ఫోటో ఫ్రేమ్ చాలా, అంటే నీట్గా అసలు. ఆ కర్టన్లు దానికి తగ్గట్టు, ఆ వాల్కి తగ్గట్టు కర్టన్స్, ఆ లైటింగ్స్ సూపర్. లాంగ్ మిర్రర్. అలాగా మళ్ళీ ముందుకు వెళ్ళాము. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే చాలా ఉన్నాయి, కానీ మేము కూడా సాధ్యమైనంత వరకు 2 hours ఏమో స్పెండ్ చేసాము ఐకియాలో. ఈ ల్యాంప్స్ అయితే చాలా నచ్చినాయి మా బాబుకి. అట్లానే కార్ట్ కూడా చూస్తున్నాం అక్కడ. యాక్చువల్లీ మేము వాటి కోసం వెళ్ళాం కాబట్టి ముఖ్యంగా సింగిల్ కార్టు అండ్ డబుల్ కార్టు. చాలా సాఫ్ట్గా బాగున్నాయి అని చెప్తూ ఉన్నాను నేను. ప్రతి ఒక్కటి కూడా మేము కూర్చొని చూస్తున్నాము యాక్చువల్లీ ఎలా ఉంది, హార్డ్గా ఉందా లేకపోతే సాఫ్ట్గా ఉన్నాయా బెడ్లు అని. రేట్లు కూడా పర్వాలేదు, బయట కూడా అట్లానే ఉన్నాయి, ఐకాలో కూడా సేమ్ అదే రేట్లు ఉన్నాయి.
షాపింగ్ చేయాలంటే చాలా ఓపిక కూడా ఉండాలి. ఓపిక ఉన్నప్పుడే మనము చాలా వరకు అయితే కవర్ చేయొచ్చు. చూడండి షూ ర్యాక్స్, ఈ మోడల్స్ కూడా, ఇదొక మోడలు, ఇక్కడ హ్యాంగింగ్ టైప్ ఇదొక మోడలు. ఇంకెక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ చాలా బాగుంది, చక్కగా ఆడుకోను. మళ్ళీ ఆ కింద ఒక బెడ్, పైన ఒక బెడ్, చక్కగా బొమ్మలు, వాళ్ళు ఆడుకునే బొమ్మల్ని వాళ్ళకి పెట్టేశారు. బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ చిల్డ్రన్ అనగానే వాళ్ళ రూము కలర్ఫుల్గా ఉండాలి. ఈ చైర్ అయితే చాలా బాగుంది, రిలాక్స్గా ఉంది అసలు. అలా ప్రతి ఒక్కటైతే చూస్తూ ఉన్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఒక మంచి ఐడియాలు చాలా వరకు అయితే దొరికినాయి మాకు. మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐకియాని చూడటం చాలా సంతోషం అనిపించింది. అంటే ఐకియాలో సామాన్లు యాక్చువల్లీ మేము వెళ్ళినప్పటికంటే ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయింది. పిల్లోస్, బెడ్షీట్స్, మొత్తానికైతే చూశారు కదండి ఐకే అని. మరోసారి మీకు కొంచెము బాగానే క్లియర్గా చూపించామనుకుంటున్నాము. ఇంకా చాలా అయితే ఉన్నది, తప్పకుండా విజిట్ చేయండి ఐకే అని. చాలా ఎంజాయ్ చేస్తారు, ఐడియాస్ దొరుకుతాయి. ఓకేనండి, ఇంతవరకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అనేకము రాబోతున్నాయి కాబట్టి ఓకే, మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.